నెల్లూరు నగరంలోని హరినాథపురంలో గల ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసంలో ఆయనను ముస్లిం మైనార్టీ నాయకులు సమీ హుసేని ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానిక జెండా వీధి నుంచి బైక్ ర్యాలీగా వచ్చి సేరా తొలగించి అజీజ్ను ఘనంగా సన్మానించుకున్నారు. అనంతరం దువా చేసి కేక్ కటింగ్ చేశారు. టీడీపీ సీనియర్ లీగల్ సెల్ నాయకులు నన్నే సాహెబ్ 20,000 రూపాయలు, నెల్లూరు పార్లమెంటు లీగల్ సెల్ అధ్యక్షులు రియాజ్ బాషా 20,000 రూపాయల చెక్కులను తాలీం ఏ హునర్కు విరాళంగా అందించారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలీం ఏ హునర్ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా సమీ హుసేని మాట్లాడుతూ ధనవంతుల బిడ్డలు ఎక్కడ చదువుతున్నారో పేద విద్యార్థులను కూడా అక్కడే చదివిస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా మార్చిన వారిని దేశానికి వెన్నుముకలులా తయారు చేస్తున్న అబ్దుల్ అజీజ్ ఖునా సలాములు అన్నారు. సాబిర్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో అత్యున్నత పోటీ పరీక్షలకు పోటీ పడేలాగా ఈ విద్యార్థులను తయారు చేస్తున్నారని తెలిపారు. అబ్దుల్ అజీజ్ ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో మార్పులు సృష్టించారని, ఆ మార్పులను మార్చాలంటే మరో అబ్దుల్ అజీజే రావాలని అన్నారు. హయత్ బాబా మాట్లాడుతూ అబ్దుల్ అజీజ్ చేయగలిగిందే చెప్పారని చెప్పారు. తూచా తప్పకుండా చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు. వక్ఫ్ బోర్డు బాధ్యతలు ఇలా కూడా నిర్వర్తించవచ్చని నిరూపించి దేశవ్యాప్తంగా ఉన్న చైర్మన్లకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. షంషుద్దీన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిన సంఘటన తాలీం ఏ హునర్ అని కొనియాడారు. దేశంలో డబ్బు వల్ల గొప్పవారైన వ్యక్తులు అతి తక్కువ మందిని కేవలం విద్య వల్లే అనేక మంది గొప్పవారయ్యారని తెలిపారు. ఒక ధనవంతుడు పదవి అధిరోహిస్తే ఎలా ఉంటుంది అనడానికి అబ్దుల్ అజీజ్ నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజావలి ఇంతియాజ్, అన్వర్, ఇక్బాల్, పాషా, మొయినుద్దీన్, కాదర్ బాషా, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్ తాలీం ఏ హునర్ లో షీ ఇస్ గోయింగ్ టు బికమ్ ఐఐటి. She will be proud for Nellore, Andhra Pradesh and India. ఇప్పుడు వీళ్ళు రాయిపోయే ఎగ్జామ్స్ నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాంపిటీషన్ చేయబోతున్నారు. దట్ ఈస్ ది రీజన్ ఇంత రెసిడెన్షియల్ లో షెట్టుల దగ్గర, మామిడికాయల కొట్ల దగ్గర న్యూస్ పేపర్లు వేయడానికి, హోటళ్లలో క్లీనింగ్ చేయడానికి రకరకాల పనులు చేసుకుని విద్యకు దూరం అయిపోతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే పేదరికం. ఈ పేదరికంలో నుంచి మేము బయటికి రావాలంటే భారతదేశంలో ముస్లింలు మల్టీ మిలియనర్స్ ఎవరు లేరు. అయితే పాత రోజుల్లో భారతదేశంలో ఉన్న ఈ మసీదులకు, దర్గాలకు చాలా మంది తమ ఆస్తులను వక్ఫ్ చేసినారు. వక్ఫ్ అంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్మైటీ. అల్లా పేరు మీద ఆ సంస్థలకు ఇచ్చేసి అందులో వచ్చిన ఆదాయం ద్వారా ఆ మసీదులు, దర్గాలను దాని కార్యక్రమాలు చేసుకుంటూ ముస్లింలలో నుంచి పేదరికాన్ని, అదేవిధంగా నిరక్షరాస్యతను దూరం చేయమని చెప్పి ఆ ఆస్తులు ఇచ్చినారు. అందరికీ నమస్కారం. నా పేరు కరీనా. నేను ఏపీ మోడల్ స్కూల్ దుత్తనూరులో 10వ తరగతి వరకు చదివాను. నాకు 10th క్లాస్లో 594 వచ్చాయి. ఆ తర్వాత తాలీం యూనిట్ టెస్ట్ అనేది ముస్లిం వక్ఫ్ బోర్డ్ వాళ్ళు పెట్టారు. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. నా ర్యాంక్ 71. ఇదంతా చేసేందుకు అబ్దుల్ అజీజ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నెల్లూరు ధనలక్ష్మీపురం అనేది 2 లక్షల వరకు కట్టాల్సిన కాలేజ్, కానీ నాకు దాంట్లో ఫ్రీ సీట్ అనేది వచ్చింది. కాబట్టి అబ్దుల్ అజీజ్ సార్కి అండ్ వక్ఫ్ బోర్డ్ మెంబర్స్కి దీనికి సహాయం. ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనిషి బతకాలంటే డబ్బు ముఖ్యం కాదు. డబ్బు వల్ల ఎవరు కూడా గొప్పోళ్ళైన సంఘటనలు తాత్కాలికం. ఒకటే గొప్పది విద్య. ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మా స్వాతంత్ర సమరయోధులు అబుల్ కలాం ఆజాద్ గారు కానివ్వండి, జాకీర్ హుసేన్ గారు కానివ్వండి, ఫక్రుద్దీన్ అలీ గారు కానివ్వండి, హిదాయతుల్లా కానివ్వండి, వాళ్ళ రాష్ట్రపతులుగా, అదేవిధంగా భారతదేశ విద్యాశాఖ మంత్రులుగా పనిచేశారంటే ఆస్తి చూసి కాదు, వాళ్ళ నాలెడ్జ్ చూసి, వాళ్ళ విజ్ఞానాన్ని చూసి. ఒక విజ్ఞానవంతుడు చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. అసలు వక్ఫ్ ఆస్తులు ఎందుకు ఇస్తారో అది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనము ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు బాధ్యతలు తీసుకొని 2 సంవత్సరాలలో ఆయన ఒక దేశంలోనే చరిత్ర సృష్టించారు. చెప్పింది చేశారు, చేయగలిగిందే చెప్పారు. 250 మంది పిల్లల
భవిష్యత్తుకు తొలిమెట్టు వేశారు. దానికాని ఎంతో మంది వారికి అధికారులు కూడా అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించారు. ఇదివరకు మనము ఒక చరిత్ర సృష్టించబోతున్నాము. తాలీమే హునర్ పేరుతో ఒక ఎడ్యుకేషన్ మిషన్ ప్రారంభించి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతున్నాము అని చెప్పి అబ్దుల్ అజీజ్ గారు వారిని ట్యూన్ చేసి వారితో తూచా తప్పకుండా పని చేపించే విధంగా వారికి పని చేపించుకున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఒక చరిత్ర సృష్టించి ఇతర రాష్ట్రాల వారు కూడా అబ్దుల్ అజీజ్ గారిని ఆదర్శంగా తీసుకుని మనం చూస్తా ఉన్నాం. ఐఏఎస్ లు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక నూతన అధ్యయనం. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు తాలీమే హునర్ పేరుతో 250 ముస్లిం బిడ్డలకు ఈ దేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు చదివేటువంటి పిల్లకాయల దగ్గర చదివేటువంటి కాలేజీలలో ఈ యొక్క ముస్లిం బిడ్డలకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున తాలీమే హునర్ కి సంబంధించినటువంటి ఈ యొక్క 250 మంది పిల్లకాయలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి అక్కడ చదివించడం జరుగుతుంది. అదే కాదు, రెసిడెన్షియల్ కాలేజ్, ఏసీ క్యాంపస్, జేఈ, నీట్, అడ్వాన్స్, మెయిన్స్ ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ లో వాళ్లకు మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా పూర్తిగా 250 మంది పిల్లకాయలకు ఆ యొక్క రెసిడెన్షియల్ కాలేజీలు స్థానం కల్పించడం జరిగింది. దాదాపు 7,362 మంది అప్లై చేస్తే 6,605 మంది ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అంటే రాష్ట్రంలో, దేశంలో ఎంతమంది ముస్లిం మైనార్టీ పిల్లకాయలు చదువులు ముందస్తు స్థాయి పోవాలి, రాబోయేటువంటి రోజుల్లో మేము ఉన్నతమైన చదువులు